జాతీయ ఆదాయ భాగాలు, కంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయంలో భాగాలేంటి, జాతీయ ఆదాయ భావనలు. కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వేరు, కంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వేరు. మరి జాతీయ ఆదాయ భాగాలు చూస్తే NI ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ I ప్లస్ G ప్లస్ X మైనస్ M ప్లస్ R మైనస్ P ప్లస్ S మైనస్ IT మైనస్ D. ఇవి కంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటాం, జాతీయ ఆదాయంలో ఉండే భాగాలు. మరి కంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అన్నప్పుడు ఇక్కడ NI అంటే నేషనల్ ఇన్కమ్ జాతీయ, C అంటే కన్జంప్షన్ వినియోగము, C అంటే కన్జంప్షన్ వినియోగము అంటే మానవుని యొక్క కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తు సేవలపై చేసే ఖర్చునే వినియోగం అంటారు. మరి మానవుని యొక్క కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తు సేవలపై చేసే ఖర్చునే వినియోగము అంటారు. మరి వాస్తవానికి జాతీయ ఆదాయంలో అతి పెద్ద వాటా, జాతీయ ఆదాయంలో అతి పెద్ద వాటాను వినియోగ వస్తువులు కలిగి ఉన్నాయి. వినియోగ వస్తువులు కలిగి ఉన్నాయి జాతీయ ఆదాయంలో అతి పెద్ద వాటా. మరి జాతీయ ఆదాయంలో అతి పెద్ద వాటాను వినియోగ వస్తువులు కలిగి ఉన్నాయని చెప్తున్నాం. మరి ఇప్పుడు జనరల్ గా ఆహారము, వస్త్రము, పెన్ను, మరి టీవీ, రేడియో ఇలాంటి వాటిని వినియోగ వస్తువులు అంటారు, కన్జ్యూమర్ గూడ్స్ అంటారు. మరి ఇవి మానవుని యొక్క కోరికలను ప్రత్యక్షంగా తీరుస్తాయి. దీస్ గూడ్స్ ఆర్ హ్యూమన్ వాంట్స్ ఆర్ డైరెక్ట్లీ సాటిస్ఫైడ్. మరి I అంటే వాస్తవానికి ఇన్వెస్ట్మెంట్, I అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి, పెట్టుబడి. వీటిని ఉత్పాదక వస్తువులు అంటారు, ఉత్పాదక వస్తువులు అంటారు. మరి పెట్టుబడి ఆరు ఉత్పాదక వస్తువులు అంటారు. మానవుని యొక్క కోరికలను పరోక్షంగా తీర్చే వస్తు సేవలపై చేసే ఖర్చునే పెట్టుబడి అంటారు. అంటే పెట్టుబడి కూడా జాతీయ ఆదాయంలో ఒక భాగమే. ఎగ్జాంపుల్ యంత్రాలు, యంత్ర పరికరాలు, భవనాలు, యంత్రాలు, యంత్ర పరికరాలు, భవనాలు మీద చేసే ఖర్చంతా కూడా పెట్టుబడిలో భాగమే. అంటే పెట్టుబడిలో భాగమే అని చెప్తున్నాం. యంత్రాలు, యంత్ర పరికరాలు, మరి ఇక్కడ యంత్రాలు, యంత్ర పరికరాలు, భవనాల మీద చేసే ఖర్చంతా. మరి జనరల్ గా మనం చూడండి, ఆహారం ఏ వస్తువు? వినియోగ వస్తువు. మరి ఆహారం వినియోగ వస్తువు అని అంటున్నాం. అంటే ఇక్కడ చూడండి, మరి జనరల్ గా విత్తనాల్లో ఒడ్లు వాడితే అది ఉత్పాదక వస్తువు అవుతుంది. వరిని విత్తనములో వాడితే ఉత్పాదక వస్తువు అవుతుంది, అది కన్జంప్షన్ గా వాడితే వినియోగ వస్తువు అవుతుంది. ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఇవి యంత్రాలు, యంత్ర పరికరాలు, భవనాలు ఉత్పాదక వస్తువులు, పెట్టుబడి వస్తువులుగా పరిగణిస్తాం. ఇవి జాతీయ ఆదాయంలో భాగమే. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 20 లక్షల రూపాయలు కారుపై ఇన్వెస్ట్మెంట్ చేసి తన పర్సనల్ గా వినియోగిస్తే అది వినియోగ వస్తువుగా పరిగణించబడుతుంది. దాన్ని రెంటల్ గా వాడితే అది పెట్టుబడి వస్తువుగా, ఉత్పాదక వస్తువుగా పరిగణించబడుతుంది. మరి రెంటల్ గా వాడితే అది ఉత్పాదక వస్తువుగా పరిగణించబడుతుంది. మరి జనరల్ గా మనం ఒకసారి తీసుకుంటే అది
మరి జి అంటే ప్రభుత్వ వ్యయం, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వ వ్యయం. అంటే జనరల్ గా మనం ఒకసారి తీసుకుంటే ప్రభుత్వము అనేక వస్తు సేవల మీద ఖర్చు చేస్తుంది. మరి ప్రభుత్వము అనేక వస్తు సేవల మీద ఖర్చు చేస్తుంది. ప్రభుత్వం చేసే వ్యయమంతా జాతీయ ఆదాయంలో భాగమే. మరి ప్రభుత్వము అనేక వస్తు సేవల మీద ఖర్చు పెడుతుంది. ప్రభుత్వం చేసే వ్యయమంతా జాతీయ ఆదాయంలో భాగం అంటే విద్య మీద, వైద్యం మీద, దేశ రక్షణ మీద, మరి చూడండి పెన్షన్ల మీద, స్కాలర్షిప్ల మీద, మరి ఎన్నిటి మీద ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం చేసే వ్యయమంతా కూడా జాతీయ ఆదాయంలో భాగమే. సి భాగమే, ఐ భాగమే, జి భాగమే. ఇక్కడ మనం జనరల్ గా తీసుకుంటే ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్, ఎం అంటే ఇంపోర్ట్. ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్, ఎం అంటే ఇంపోర్ట్. మరి ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్, ఎం అంటే ఇంపోర్ట్ అని చెప్తున్నాం. ఎగుమతులు, దిగుమతులు. మన దేశం నుండి కొన్ని రకాల వస్తువులను ఎగుమతి చేస్తాం. మన దేశం కొన్ని రకాల వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. మన దేశం కొన్ని రకాల వస్తువులను ఎగుమతి చేస్తుంది, కొన్ని రకాల వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. ఈ ఎగుమతి దిగుమతుల మధ్య భేదం మనం చూస్తే ఎక్స్ ఎక్కువ ఉండి ఎం తక్కువ ఉంటే అది కలపాలి. వాస్తవానికి ఎం ఎక్కువ ఉండి ఎక్స్ తక్కువ ఉంటే దాన్ని తీసేయి. అంటే ఎక్స్ మైనస్ ఎమ్ముల మధ్య భేదం ధనాత్మకమైతే కలపాలి, ఎక్స్ మైనస్ ఎమ్ముల మధ్య భేదం రుణాత్మకమైతే తీసేయాలి. రుణాత్మకమైతే తీసేయాలి. తర్వాత ఆర్ మైనస్ పి, ఆర్ మైనస్ పి. ఆర్ మైనస్ పి. ఆర్ అంటే విదేశాల నుండి వచ్చే ఆదాయం. పి అంటే విదేశాలకు వెళ్ళే ఆదాయం. విదేశాలకు పోయే ఆదాయం. అంటే ఇక్కడ ఆర్ ఎక్కువ ఉండి పి తక్కువ ఉంటే కలపాలి, పి ఎక్కువ ఉండి ఆర్ తక్కువ ఉంటే తీసేయాలి. అంటే ఆర్ విదేశాల నుండి వచ్చే ఆదాయం, పి విదేశాలకు పోయే ఆదాయం. ఆర్ మైనస్ పిల మధ్య భేదం ధనాత్మకమైతే కలపాలి, ఆర్ మైనస్ పిల మధ్య భేదం రుణాత్మకమైతే తీసేయాలి. ఇది జనరల్ గా మనం ఇది ఒకటి. దీని తర్వాత ఎస్ అంటే సబ్సిడీ, ఐటి అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. డి అంటే డిప్రిషియేషన్, తరుగుదల. అంటే చూడండి, ఎస్ అంటే సబ్సిడీలు, ఐటి అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్నులు. డి అంటే తరుగుదల, డిప్రిషియేషన్. మరి ఎస్ అంటే సబ్సిడీలు, ఐటి అంటే పరోక్ష పన్నులు, డి అంటే తరుగుదల, డిప్రిషియేషన్ అన్నాం. మరి జనరల్ గా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, ఒకసారి స్టడీ చేస్తే ఇక్కడ గవర్నమెంట్ ఉంటుంది, కంపెనీ ఉంటుంది.
ట్యాక్స్ అనేది కంపెనీ గవర్నమెంట్ చెల్లిస్తుంది. ఐటీ అనేది కంపెనీ ప్రభుత్వాన్ని చెల్లిస్తుంది. ప్రభుత్వము కంపెనీకి సబ్సిడీ చెల్లిస్తుంది. అంటే జనరల్ గా మనం ఒకసారి గవర్నమెంట్ అనేది పరోక్ష పన్ను, ఇప్పుడు ఈ వస్తువు తయారవుతున్నప్పుడు ఈ వస్తువుల మీద ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే పన్ను వేస్తుంది. ఏ కంపెనీ అయితే వస్తువును తయారు చేస్తుందో ఆ కంపెనీ మీద ప్రభుత్వం పన్ను వేస్తుంది. ఆ కంపెనీ పన్నును ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ ఈ వస్తువును మార్కెట్ లో తక్కువ ధరకే అమ్మటానికి ఇక్కడ మేలుగా గవర్నమెంట్ కంపెనీలకు సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి సబ్సిడీ అనేది గవర్నమెంట్ నుంచి కంపెనీకి వస్తుంది. మరి ఇప్పుడు వాస్తవానికి ఐటీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. ఎస్ అంటే సబ్సిడీ. మరి డి అంటే తరుగుదల, డిప్రిషియేషన్. ఏదైనా మనం ఒక వస్తువును తయారు చేసినప్పుడు, ఒక వస్తువును మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఆ వస్తువులో మన యంత్ర పరికరాలు వాడుతాం. యంత్ర పరికరాలు వాడినప్పుడు అవి తరుగుదలకు లోనవుతాయి. మరి తరుగుదలకు లోనైనప్పుడు ఆ యంత్రాల తరుగుదలను కూడా మనం తీసేసినప్పుడే మనకు జాతీయ ఆదాయం వస్తుంది, నేషనల్ ఇన్కమ్ వస్తుంది. అంటే NI = C + I + G + X - M R - P + S - IT - D. ఇవి జాతీయ ఆదాయములో భాగాలు. అయితే ఈ కింది వానిలో జాతీయ ఆదాయంలో అతి పెద్ద వాటా ఏమి కలిగి ఉన్నాయని అడుగుతారు. మరి ఈ క్రింది వానిలో జాతీయ ఆదాయంలో అతి పెద్ద వాటా ఏమి కలిగి ఉన్నాయన్నప్పుడు వాస్తవానికి వినియోగ వస్తువులు జాతీయ ఆదాయంలో అతి పెద్ద వాటాను కలిగి ఉన్నాయి. అంటే కన్స్యూమర్ గూడ్స్ అనేది జాతీయ ఆదాయంలో అతి పెద్ద వాటాను కలిగి ఉన్నాయి. మరి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ ఇప్పుడు జాతీయ ఆదాయ భావన, కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయ భావన. ఈ జాతీయ ఆదాయ భావనలు మనం చూస్తే, ఒకటి GNP, 2 GDP, 3 NNP, 4 NDP, 5 ప్రైవేట్ ఇన్కమ్, 6 పర్సనల్ ఇన్కమ్, 7 GNP, GDP, NNP, NDP, ప్రైవేట్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్, disposable income, gross national product, gross domestic product, net national product, net domestic product, private income and personal income and disposable income. తర్వాత మనం చూస్తే per capital income, per capital income, per capital income plus real national income, real per capital income, real nominal national income, nominal national income. అంటే per capital income, real national income, nominal national income, disposable income, personal income, private income, NDP, NNP, GDP, GNP,
రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్లస్ quality of living standard of living per capital income growth rates plus GDP growth rate. అంటే GNP, GDP, NNP, NDP, ప్రైవేట్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, రియల్ నేషనల్ ఇన్కమ్, నామినల్ నేషనల్ ఇన్కమ్, రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, క్వాలిటీ ఆఫ్ లివింగ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, పర్ క్యాపిటల్ మరి ఇన్కమ్ గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్. ఇవన్నీ కూడా జాతీయ ఆదాయ భావన. కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, మరి కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని చెప్తున్నాం. ఇప్పుడు GNP రెండు రకాలు. GNP MP, GNP EFC. మార్కెట్ ప్రైస్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, అంటే మార్కెట్ ప్రైస్ ఇన్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి. మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి, మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయ. మరి మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి. ఇలా రెండు రకాలు. అంటే GNP రెండు రకాలు. ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, మార్కెట్ ప్రైస్ ఇన్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. మరి ఇక్కడ వాస్తవానికి దీన్ని రెండు రకాలుగా తీసుకుంటే GDP రెండు రకాలు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. GDP MP, GDP EFC. మార్కెట్ ప్రైస్ ఇన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే మార్కెట్ ధరలో స్థూల దేశీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి. మార్కెట్ ప్రైస్ గ్రాస్ డొమెస్టిక్
ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మరి మార్కెట్ ప్రైస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జిఎన్పి రెండు రకాలు, జిడిపి రెండు రకాలు. మరి ఇలా మనం రెండు రకాలు. ఇక్కడ మార్కెట్ ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయ ఇలా జిఎన్పి రెండు రకాలు, జిడిపి రెండు రకాలు. మరి జిఎన్పి రెండు రకాలు, జిడిపి రెండు రకాలు అని చెప్తున్నాం. నెక్స్ట్ మనం తీసుకుంటే ఎన్పి ఎన్డిపి, ఎన్డిపిఎంపి, ఎన్డిపిఎస్. నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్, ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ market price in net domestic product, market price net domestic, market price net domestic. Factor cost of net domestic product, factor cost of net domestic product. అంటే మార్కెట్ ప్రైస్ ఇన్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. మార్కెట్ ధరల్లో నికర జాతీయ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ మార్కెట్ ధరలో నికర జాతీయ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ. ఇలా రెండు రకాలు ఉన్నాయి. మనం చూస్తే మొత్తానికి జిడిపి రెండు రకాలు, జిఎన్పి రెండు రకాలు, ఎన్ఎన్పి రెండు రకాలు, ఎన్డిపి రెండు రకాలు. ఇప్పుడు చూడండి ఒక్కసారి జాతీయ ఆదాయ భావనలు చూస్తే, కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ చూస్తే మార్కెట్ ధరల్లో స్థూల జాతీయ ఉత్పత్తి ఒకటి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి రెండు, మార్కెట్ ధరలో స్థూల దేశీయోత్పత్తి మూడు, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి నాలుగు, మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి ఐదు, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి ఆరు, మార్కెట్ ధరలో నికర దేశీయోత్పత్తి ఏడు, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశీయోత్పత్తి
8. మరి ఇక్కడ ప్రైవేట్ ఆదాయం, ఎస్టీ ఆదాయం, నేరవ ఆదాయం, వాస్తవ జాతీయ ఆదాయం, నామమాత్రపు జాతీయ ఆదాయం, మరి తలసరి ఆదాయం, వాస్తవ తలసరి ఆదాయం, నామమాత్రపు తలసరి ఆదాయం, జీవన నాణ్యత, జీవన ప్రమాణ స్థాయి, జీడిపి వృద్ధి రేటు, ఇవన్నీ కూడా జాతీయ ఆదాయానికి సంబంధించిన భావన. కంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. మరి కంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వచ్చింది. ఇప్పుడు నేషన్ అండ్ డొమెస్టిక్ అనే పదాలను మనం నేర్చుకున్నాం. నేషన్ అండ్ డొమెస్టిక్, నేషన్ అండ్ డొమెస్టిక్, జాతీయ, దేశీయ, జాతీయ, మరి జాతీయ అండ్ దేశీయ అనే అంశాలు తీసుకుంటే నేషన్ అండ్ డొమెస్టిక్. ఈ నేషన్ ని జిఎన్పి అంటారు, డొమెస్టిక్ నే జిడిపి అంటారు. నేషన్ ని జిఎన్పి అంటారు, మరి ఇక్కడ డొమెస్టిక్ నే జిడిపి అంటారు. ఇక్కడ మనం జనరల్ గా స్టడీ చేస్తే దేశం లోపల, దేశం వెలుపల ఉత్పత్తి అయిన వస్తు సేవల సముదాయమే జాతీయ. అంటే దేశం వెలుపల ఆదాయము, దేశం లోపల ఆదాయము కూడితే వచ్చేది జాతీయ. జాతీయ, దేశీయ ఒక నిర్ణీత కాలం దేశ పౌరుల చేత ఉత్పత్తి అయిన వస్తు సేవల సముదాయం ఆ దేశ మార్కెట్ ధరల చేత ఎచ్చవేసి కూడగా వచ్చేది జాతీయ. అంటే వాస్తవానికి అమెరికాలో భారత రాయబారి జాతీయంగా పనిచేస్తారు. టాటా కార్ల కంపెనీ ఆస్ట్రేలియాలో కార్లను ఉత్పత్తి చేస్తే దాన్ని జాతీయంగా పరిగణిస్తారు. అదే టాటా కార్ల కంపెనీ ఇండియాలో కార్లను ఉత్పత్తి చేస్తే దేశీయంగా పరిగణిస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంగ్లాండ్ లో పనిచేస్తే దాన్ని జాతీయంగా పరిగణిస్తారు. ఇంగ్లాండ్ సంబంధించిన బ్యాంకు, మరి స్టాండర్డ్ చార్టర్డ్ అకౌంట్ బ్యాంకు ఇండియాలో పనిచేస్తే దాన్ని దేశీయంగా పరిగణిస్తారు. అంటే మన దేశం లోపల మన కంపెనీలు కానీ, మన సంస్థలు కానీ, విదేశీ కంపెనీలు కానీ వస్తువులను ఉత్పత్తి చేస్తే అది దేశీయంగా పరిగణిస్తాం. మన కంపెనీలో అబ్రాడ్, దేశం వెలుపల ఉత్పత్తి చేస్తే జాతీయంగా పరిగణిస్తాం. భారత్ లో అమెరికా రాయబారి మనకు దేశీయుడు, అమెరికా వాళ్ళు జాతీయుడు. భారత్ అంటే అమెరికాలో భారత్ రాయబారి మనకు జాతీయుడు, వాళ్ళకు దేశీయుడు. మన దేశం నుండి ఇండియా నుంచి అమెరికా ఫ్లైట్ పోతే దాన్ని జాతీయంగా పరిగణిస్తాం. హైదరాబాద్ నుండి ఢిల్లీ ఫ్లైట్ ప్రయాణం చేస్తే దాన్ని దేశీయంగా పరిగణిస్తాం. దేశ సరిహద్దు లోపల, దేశ భూభాగం లోపల ఉత్పత్తి అయిన వస్తు సేవల సముదాయం అంతా దేశీయ ఆదాయం. ఈ దేశీయ ఆదాయానికి, ఈ దేశీయకు అబ్రాడ్ మరి దేశీయకు ఎన్ఎఫ్ఏ అబ్రాడ్, ఎన్ఎఫ్ఏ అబ్రాడ్ అంటే
పెద్దదా జీడిపి పెద్దదా అనే తర్వాత అంటే NFA అబ్రాడ్ అంటే నెట్ ఫ్యాక్టర్ అసెట్ ఇన్కమ్ అబ్రాడ్. నెట్ ఫ్యాక్టర్ అసెట్ ఇన్కమ్ అబ్రాడ్. నెట్ ఫ్యాక్టర్ అసెట్ ఇన్కమ్ అబ్రాడ్ నికర విదేశ కారక ఆదాయం. నికర విదేశ కారక ఆదాయం. మరి నికర విదేశ కారక ఆదాయం నెట్ ఫ్యాక్టర్ అసెట్ ఇన్కమ్ అబ్రాడ్. ఏషియా ప్లస్ NFA అబ్రాడ్ ఇస్ ఈక్వల్ టు జాతి. ఇక్కడ G అనే P నుండి NFAI అబ్రాడ్ అంటే ఇక్కడ మనకు దేశీయ జాతి ఇక్కడ మనకు దేశీయ ఆదాయానికి జాతీయ ఆదాయానికి మధ్య గల వ్యత్యాసం. దేశీయ ఆదాయానికి జాతీయ ఆదాయానికి మధ్య గల వ్యత్యాసం అన్నప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ నెట్ ఫ్యాక్టర్ అసెట్ ఇన్కమ్ అబ్రాడ్ మాత్రమే. వాస్తవానికి GNP పెద్దదా GDP పెద్దదా అనేది మనం పరిగణలోకి తీసుకుంటే GDP ప్లస్ NFAI అబ్రాడ్ ఈజ్ ఈక్వల్ టు GDP 200 కోట్లు. Received income from foreign countries, payment income from foreign countries, R 100 కోట్లు, B 50 కోట్లు. R 100 కోట్లు, B 50 కోట్లు అంటే 100కి 50 తీసిస్తే మనకి 50 అంటే 200 ప్లస్ 50 250 200 ప్లస్ 50 2000 అంటే మనకి NFAI అబ్రాడ్ ప్లస్ ధనాత్మకంగా అంటే NFA అబ్రాడ్ ధనాత్మకంగా ఉంటే GNP ఎక్కువగా ఉంటుంది, GDP తక్కువగా ఉంటుంది. GDP తక్కువగా ఉంటుంది, GNP ఎక్కువగా ఉంటుంది. స్థూల జాతీయోత్పత్తి ఒకవేళ స్థూల దేశీయోత్పత్తి కంటే ఎక్కువ నికర విదేశ కారక ఆదాయం ధనాత్మకంగా అంటే నికర విదేశ కారక ఆదాయం ధనాత్మకంగా ఉంటే more than gross domestic product. సో ఇక్కడ GNP ఎక్కువ, GDP తక్కువ, GDP తక్కువ, GNP ఎక్కువ. ఇప్పుడు అదే మనం ఒక్కసారి చూస్తే GDP 100, R 50, B 100, -50. ఈ 200కి వెళ్ళి -50 తీస్తే 150 కోట్ GNP, 200 కోట్ GDP. అంటే ఇక్కడ GDP గ్రేటర్ దెన్ GNP, GNP less than GDP. కాబట్టి
abroad. NFA abroad. ಋಣಾತ್ಮಕ నికర విదేశ కారక ఆదాయం రుణాత్మకంగా ఉంటే మనకు జిఎన్పి కంటే జిడిపి అదే మనకు అంటే స్థూల జాతీయోత్పత్తి కంటే ఒకవేళ స్థూల దేశీయోత్పత్తి ఎక్కువ ఉండొచ్చు అంటారు. స్థూల జాతీయోత్పత్తి కంటే ఒకవేళ స్థూల దేశీయోత్పత్తి ఎక్కువ ఉండొచ్చు అంటే నికర విదేశ కారక ఆదాయం రుణాత్మకమైన నెట్ ఫ్యాక్టర్ అసెట్ ఇన్కమ్ అబ్రాడ్ ఇస్ ఈక్వల్ టు నెగటివ్ gross domestic product more than gross national products. Most important. Very good. Next one is GDP R minus R 100 crores, B 100 crores, R minus 200, 0 ఈక్వల్ గా వాస్తవానికి ఈక్వల్ గా ఉన్నాయి. జిఎన్పి అంటే అప్పుడు జిడిపి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి. అంటే ఎంతో ఈక్వల్ రెండు ఇక్కడ సమానం. స్థూల జాతీయోత్పత్తి స్థూల దేశీయోత్పత్తి ఒకవేళ సమానంగా ఉండొచ్చు. ఒకవేళ సమానంగా ఉండొచ్చు అంటే ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి, సమానంగా ఉంటాయి. ఇతర విదేశ కారక ఆదాయం ఇతర విదేశ కారక ఆదాయం ఇతర విదేశ కారక ఆదాయం నికర విదేశ కారక ఆదాయం జీరో అయినప్పుడు ఈక్వల్. అంటే ఎప్పుడు నికర విదేశ కారక ఆదాయం జీరో అవుతుంది అంటే ఇక్కడ వృద్ధి ఆర్థిక వ్యవస్థ సమృద్ధి ఆర్థిక వ్యవస్థ నియమిత ఆర్థిక వ్యవస్థ నో ఎక్స్పోర్ట్స్ నో ఇంపోర్ట్ రోజు కాలంలో జిఎన్పి జిడిపి ఈక్వల్ గా ఉంటాయి, సమానంగా. మరి ఇప్పుడు వాస్తవానికి మనం చదువుకున్నాను జిడిపి పెద్దదా జిఎన్పి పెద్దదా జిడిపి పెద్దదా జిఎన్పి పెద్దదా అనేది మనం పరిగణలోకి తీసుకుంటే జిడిపి పెద్దదా జిఎన్పి పెద్దదా అనేది మనం పరిగణలోకి తీసుకుంటే పెద్దదా జిఎన్పి పెద్దదా ఎప్పుడైనా జిఎన్పి పెద్దదా మరి ఎప్పుడైనా జిఎన్పి కంటే అని చెప్తాం. జిఎన్పి అనేది బ్రాడ్ కాన్సెప్ట్, చాలా జిడిపి అనేది విశాలమైనది, జిడిపి సంకుచితమైనది. ఈ రెండింటి జిడిపి విశాలమైనది, జిడిపి అయితే స్థూల జాతీయోత్పత్తి అనేది పౌరునికి ప్రాధాన్యత ఇస్తుంది. స్థూల దేశీయోత్పత్తి అనేది ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తుంది.
GNP, importance of భౌగోళిక ప్రాధాన్యత. GDP అనేది GDP one of the part of GNP. అంటే GDP అనేది GNP లో భాగం తప్ప GNP మనం ఈ విధంగా నేర్చుకున్నప్పుడు GNP GDP మధ్య వ్యత్యాసం మనం తెలుసుకున్నాం. GDP పెద్దదా GNP పెద్దదా అనేది మనం డిసైడ్ చేసి మధ్య వ్యత్యాసం. Differences between gross national product and gross domestic product. మరి ఇలా differences between gross national product and gross domestic product అంటే వాస్తవానికి ఇక్కడ మనం మేజర్ గా నెంబర్ 1 కారక ఆదాయం. నికర విదేశ కారక ఆదాయం నికర విదేశ కారక ఆదాయం నికర నికర నాలుగు ఇలా అడిగాడు. మధ్య గల వ్యత్యాసం అని అడిగినప్పుడు ఇక్కడ నికర విదేశ కారక ఆదాయం చేయాలా, నికర ఎగుమతులు చేయాలా, నికర దిగుమతులు చేయాలా, ఏది కాదు చేయాలంటే వాస్తవానికి నికర విదేశ కారక ఆదాయం అని ఇప్పుడు
మినహాయించగా స్థూల జాతి ఉత్పత్తి దీనిని మినహాయించగా స్థూల దేశీయ స్థూల జాతీయ ఉత్పత్తి దేన్ని మినహాయిస్తే స్థూల దేశీయ ఉత్పత్తి వస్తుంది. ఇక్కడ తరుగుదల పరోక్ష పన్ను నికర విదేశ కారకాలు అంటే మనకి ఈ విధంగా వచ్చినట్లయితే స్థూల జాతీయోత్పత్తి నుండి దీనిని మినహాయించగా స్థూల దేశీయోత్పత్తి వస్తుంది. అక్కడ నికర ఎగుమతులు ఒకటి ఇచ్చింది, నికర విదేశ కారకాలు మూడోది తరుగుదల ఇచ్చింది, నాలుగోది పరోక్ష. నికర విదేశ కారకాలే నికర విదేశ కారకాలు ఇంకా మనకి ఎలా దేశీయోత్పత్తి స్థూల దేశీయ స్థూల జాతి స్థూల దేశీయోత్పత్తి దేశ కారకాలు విదేశ కారకాలు
కర్త ఆదరణాత్మకమైన కాబట్టి